జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అహ్మదాబాద్లో. జీటీకి అహ్మదాబాద్లో మంచి రికార్డ్ ఉంది, వాళ్ళ కంచుకోట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ లాంటి బ్యాటింగ్ లైనప్ని కూడా 170 కంటే తక్కువగా రిస్ట్రిక్ట్ చేసి తర్వాత వాళ్ళ టాప్ 3తో కొట్టేశారు. అది వాళ్ళ ప్లాన్. దాన్ని డిస్టర్బ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. అండ్ ఒకవేళ చేజ్ చేస్తే కనుక వాళ్ళని ఎంత కొట్టినా సరే మీరు ఉతికారేయాలి. కానీ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో ఇస్ ద పవర్ ప్లే బ్యాటిల్. పవర్ ప్లే జీటీ బౌలింగ్ చేస్తున్నప్పుడు మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా వాళ్ళు 6 ఓవర్లు వేసేస్తున్నారు. అటు పక్క సన్ రైజ్ హైదరాబాద్కి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురు కుదిరితే ఇద్దరే ఆడాలి. ఈ ముగ్గురు ఆడితే మటుకు చీల్చి చెండాడితే అప్పుడే పాసిబిలిటీ ఉంది. మర్యాద చూపిద్దాం తర్వాత చూసుకుందామంటే కొంచెం ఎక్కడైనా అటు ఇటు మంచి బాల్ పడిపోయి అవుట్ అయిపోయారు అనుకో ప్రమాదకరం. సో ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ మరి కండిషన్స్కి అహ్మదాబాద్కి రెస్పెక్ట్ ఇస్తారా, బౌలర్స్కి రెస్పెక్ట్ ఇస్తారా, లేకపోతే రెస్పెక్ట్ ఇచ్చే అలవాటు మాకు లేదు ఇచ్చి పడేస్తామంటారా? ఈ పవర్ ప్లే డిసైడ్ చేస్తే నా గట్టి ఫీలింగ్. పవర్ ప్లే ఎవరిది? గెస్ చేయండి.